హాయ్ ఇన్వెస్టర్స్, మీ అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఈ శుభ సందర్భంలో టాప్ 15 స్టాక్స్ గురించి అయితే మనం మాట్లాడదాం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం. అదేవిధంగా వేరే సెక్టార్ నుంచి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో లాంగ్ టర్మ్లో ఎందుకు మనం ఎప్పుడైనా మనకు ప్రాఫిట్ అనేది గెయిన్ అవుద్దంటే మనం కానీ సెన్సెస్ కానీ మనం కానీ చూస్తే లాస్ట్ 1986 ముందు నుంచే ఉంది, కానీ ఇక్కడ మనకు 86 నుంచి లిస్ట్ అనేది కనిపిస్తుంది. అప్పుడు జస్ట్ 561 550లో ఉన్నింది, అప్పుడు జస్ట్ 500 ఏ రేంజ్లో ఉన్న మార్కెట్. సో ఇప్పుడు మనం కానీ చూస్తే కాంపౌండ్ గ్రోత్ వల్ల ఆల్మోస్ట్ 13,000% దాకా రిటర్న్ ఇచ్చింది. సో ఇది మొత్తం ఎన్నో ఒడిదడుగులు, ఎన్నో క్రాష్లు వచ్చింది. 2008 క్రాష్ అయిన తర్వాత మనకు 1992లో మనం ఎకానమీ చాలా లాస్ అయిపోయాం. దాని తర్వాత 2008 1998 అయినా, తర్వాత 2000 కరోనా టైంలో అయినా. సో ఎప్పుడైనా మనం కానీ ఎప్పుడైతే మార్కెట్ పడద్దో తర్వాత వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. కానీ ఇక్కడ 2008లో కానీ పడినప్పుడు కూడా బౌన్స్ బ్యాక్ అయింది. సో దీని ద్వారా మనకి ఏమొస్తుందంటే లాంగ్ రన్లో కన్ఫామ్గా మన మార్కెట్ నుంచి మనకు కన్ఫామ్గా వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు అని మనకు తెలిసింది. అదేవిధంగా మనకు ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే రెడ్ ఫోర్ట్ మీద అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన 2027 కల్లా మనకు థర్డ్ ఎకానమీగా మనం ఎదుగుతామని మనకు చెప్తున్నా. అదేవిధంగా ఇది కన్ఫర్మ్ మనకు అందరికీ ఎక్కువ ఆనందం, ఎందుకంటే మన ఇన్వెస్టర్స్ని కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మన జీడిపి గ్రోత్ ఉందా, ఓకే మార్కెట్ గ్రోత్ ఉందా అంటే దాని విధంగా మనం ఆలోచిస్తూ ఉండాలా. అదేవిధంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెడ్ ఫోర్ట్లో ఏదైతే చెప్పారో 2027 కల్లా 100 ఇయర్స్ మనం కంప్లీట్ అవుతాయి. కాబట్టి అప్పటికి మన దేశం అనేది ఆల్మోస్ట్ డెవలప్డ్, ఇప్పుడు ఏమంటారు డెవలపింగ్ కంట్రీ అంటారు, అప్పటికి డెవలప్డ్ కంట్రీగా మనం మారొద్దని. సో ఇక్కడ ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళకు కూడా నమ్మకం ఉంది, ఎవరైతే మన ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారో మన దేశం మీద మనకు కానీ నమ్మకం ఉంటే కన్ఫామ్గా మనం లాంగ్ టర్మ్ కోసం అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ అనేది చేస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి ఏదైనా స్టాక్ మనం కానీ ఎంటర్ చేస్తున్నామంటే ఇన్ కేస్ షార్ట్ టర్మ్ కోసం మనం తీసుకుంటే మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్ పాయింట్ నాకు ఇంత ప్రాఫిట్ వస్తే ఏదైనా ఇంత లాస్ ఉందో నేను బేర్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఇన్ కేస్ నేను ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత కూడా అరే ఇంకా పైకి పోతుందా అనుకుని పెట్టారంటే మీరు ఎప్పుడైనా లాస్ కూడా రావచ్చు. సో అందుకోసం ఇన్ కేస్ మీరు ట్రేడర్స్ అయితే మీరు ఒక మైండ్లో ఒక నెంబర్ అని ఫిక్స్ చేసుకొని ఇంత పర్సెంట్గా నాకు రిటర్న్ వస్తే నేను అమ్మేస్తాను, తర్వాత ఎంతో పైకైనా పోండి, దానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ మీరు కానీ ఇన్వెస్టర్స్ అయితే ఆ కంపెనీ గురించి మంచిగా చదివిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో దాన్ని చదవడం వల్ల వాళ్ళ బిజినెస్ మనం తెలుసుకోవడం వల్ల ఇన్ కేస్ ఆ స్టాక్ కానీ కింద పడినా కానీ మనకు ఆ కంపెనీ మీద మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఒకరిని అడగాల్సిన అవసరం మనకు అనేది ఉండదు. సో మన ఓన్ లెర్నింగ్ అని ఉంటే సో అప్పుడు మనకి ఎప్పుడైనా మనకు గ్రోత్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి 15 టాప్ గ్రోత్ కంపెనీస్, ఫ్యూచర్లో కాంపౌండ్ గ్రోత్ కంపెనీస్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఏదైతే వినూస్ పైప్, సో ఈ కంపెనీ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్లో 255% రిటర్న్ ఇచ్చింది. సో మ్యాక్సిమం 300% రిటర్న్ ఇచ్చింది. పైకి వెళ్ళే స్టాక్ పైకి వెళ్తానే ఉంటుంది, కానీ ఏదైతే కింద పోయే స్టాక్ కింద పోతానే ఉంటుంది. సో ఇప్పటికి వెళ్ళిపోయిందా, నేను ఇప్పుడే ఇన్వెస్ట్ చేయవచ్చా, ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అంటారు కొంతమంది. సో అలా అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎవరైతే 700 దగ్గరే ఓకే ఆల్రెడీ ఇచ్చేసింది కదా అని ఎగ్జిట్ అయిపోయింటారో ఆల్మోస్ట్ ఇప్పుడు నుంచి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 100 డబల్ చేసేసింది వాళ్ళ అమౌంట్ని జస్ట్ 1 ఇయర్ లోపల అయితే. సో వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తగిలించాలి. ఇన్ కేస్ మనం కానీ ఎక్కువ రోజులు మనకు భయం వేస్తుందా, సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం తీసేసి ప్రాఫిట్ ఏదైతే ఉంటే అదే కంపెనీలో వదిలేయండి. సో ఫ్యూచర్లో మనకి ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వినూస్ పైప్ ఈ కంపెనీ ఏదైతే కెమికల్ సెక్టర్ ఏదైతే ఉందో అన్ని కెమికల్ సెక్టార్స్కి పైపింగ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు కానీ చాలా వరకు ఆల్మోస్ట్ 80% కెమికల్ కంపెనీస్కి ఇదే కంపెనీ ట్యూబ్స్ డిఫరెంట్ వేరియస్ ప్రోడక్ట్స్ అనేది ఈ కంపెనీ అనేది సప్లై అనేది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి రెవెన్యూ కానీ మనం కానీ చూస్తే ప్రాఫిట్ రెవెన్యూలో కానీ మనం చూస్తే ఎవ్రీ ఇయర్ జంప్ అనేది 2019లో జస్ట్ 119 కోట్లు సంపాదిస్తే వితిన్ 5 ఇయర్స్ మనం కానీ చూస్తే 550 అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ డబుల్ చేస్తాం, 100 కోట్స్తో డబుల్తో. అదే ప్రాఫిట్లో కూడా మీరు కానీ ఎవ్రీ ఇయర్ జంప్ అనేది కనిపిస్తుంది. సో ఇది చాలు కదా మన ఇన్వెస్టర్స్కి, ఒక ప్రోడక్ట్ అనేది బాగుంది, దాని క్లయింట్స్ అనేది బాగున్నారు, ఎవ్రీ ఇయర్ వాళ్ళ బిజినెస్లో గ్రోత్ ఉంటే అలాంటి కంపెనీస్ మనం ఇన్వెస్ట్ చేయవచ్చు.
సో ఫస్ట్గా ముందు కంపెనీ మన ఏమో వినూస్ పైప్, ఈ కంపెనీ. సో నెక్స్ట్ కంపెనీ మనకు అని చూస్తే కైనిస్ టెక్నాలజీస్ ఇండియా. సో ఈ కంపెనీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇన్వెస్టర్స్కి ఆల్మోస్ట్ 153% రిటర్న్ ఇచ్చారు. సో ఇన్ కేస్ ఇక్కడ ఎంటర్ అయిపోయారు, సో కింద పడింది. సో ఇక్కడ ఎవరైతే కొన్నారో సో ఆల్మోస్ట్ 100% అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయి ఉంటే ఈరోజు రిమైనింగ్ ర్యాలీ వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళంటే పార్టిసిపేట్ చేయలేరు. సో ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్ కేస్ మంచి కంపెనీ ఉంటే లాంగ్ టర్మ్ కోసం అనేది వదిలిపెట్టండి. ఈ కంపెనీ ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క కేబుల్స్ అయినా, తర్వాత సెన్సార్స్ అయినా, తర్వాత ఐఓటీ డివైజెస్ అయినా కానీ, సో అది ప్రతి ఒక్క ఇండస్ట్రీస్కి వీళ్ళ మెటీరియల్స్ అనేది సప్లై చేస్తుంది. ఆటోమోటివ్ తర్వాత రైల్వేస్, మెడికల్ అయినా, ఏరోస్పేస్, ఐఓటీ, సో ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క రెవెన్యూ కానీ మనం కానీ చూస్తే, రెవెన్యూ ప్రాఫిట్ కానీ మనం కానీ చూస్తే దాంట్లో 2020లో 368 కోట్లు ఉంటే ఇప్పుడు 1126 కోట్లు సంపాదిస్తుంది. సో జంప్ అనేది కనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ మనకు అని. ప్రాఫిట్లో కూడా మనకు జంప్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు జస్ట్ 9 crores సంపాదించే కంపెనీ ఇప్పుడు 95 crores వితిన్ 4 yearsలో. మీరు కానీ చూడొచ్చు ఎంత డిమాండ్ ఉందని, ఇండియా ఎంత బాగా గ్రోత్ అవుతుందో అని. సో మనం ఇతర దేశాల్లో పెట్టాల్సిన అవసరం లేదు, మంచి కంపెనీస్లో మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలు, మనం దాంట్లోనే ఎక్కువ రిటర్న్ చేసి మనం గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ మనం కానీ చూస్తే అనూప్ ఇంజనీరింగ్. సో ఈ కంపెనీ మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ 1 yearలో మనం కానీ చూస్తే 156% రిటర్న్ అయింది. మ్యాక్సిమం మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ 346% రిటర్న్ ఇచ్చింది. సో ఈ కంపెనీ ఏదైతే ఇంజనీరింగ్స్ కంప్రెషర్స్ అయినా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, సిమెంట్ ఇండస్ట్రీస్కి అయినా, కెమికల్ ఇండస్ట్రీస్కి, సో హీట్ ఎక్స్చేంజెస్ అయినా, సో ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళ క్లయింట్స్ కానీ మనకు రిలయన్స్ అయినా, అదిగాక ఇతర దేశాలు కూడా ఎక్స్పాండ్ అవుతాయి. ఇండియా ఒక్కటే కాదు, ఇతర దేశాలకు కూడా ఈ కంపెనీ అనేది వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళ క్లయింట్స్ ఎవరెవరికి వీళ్ళు సపోర్ట్ చేస్తారని, సో మంచి మంచి క్లయింట్స్కి అరవింద్ అయినా, సో మీరు కానీ ఎక్కడ కానీ వీళ్ళ క్లయింట్స్లో, సో మంచి మంచి క్లయింట్స్కి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది సప్లై అనేది చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీ వీళ్ళకి రెవెన్యూ కానీ మనం కానీ చూసినట్టయితే, సో రెవెన్యూలో ఎవ్రీ ఇయర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది మనకు. ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ మనకు గ్రోత్ అయితే కానీ ఈ ఇయర్ కొద్దిగా డౌన్ అయింది. కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి మనకు ఫ్యూచర్లో ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. నెట్వర్క్ కనిపిస్తుంది, ఎవ్రీ ఇయర్ మనకు జంప్ అనేది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ కంపెనీ మనం కానీ అపార్ ఇండస్ట్రీస్. సో ఇది ఆల్మోస్ట్ చాలా పాత కంపెనీ, కానీ ఈ కంపెనీకి ఇప్పుడు చూసారా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడు లాభం అనేది వస్తూ ఉంటుంది. సో ఆ కంపెనీ మనకు నమ్మకం ఉంటే దాంట్లో కానీ ఇన్వెస్ట్ చేసేసి ఉంటే ఫ్యూచర్లో మనకి ఇంకా ఈ కంపెనీ ఇప్పుడు చాలా హైలో ఉంది. సో మీరు జస్ట్ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి, లేకపోతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తగిలేయండి. సో వన్స్ ఇది కానీ క్రాష్ కానీ వస్తే, ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి అప్పుడు కన్ఫామ్గా ఇన్ కేస్ అప్పుడు కొద్దిగా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పలేము కదా. సో మనం కానీ మన యాజ్ ఏ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా వాళ్ళ చేతిలో మనం డబ్బులు పెట్టుకో ఉండాలి. కొద్ది భాగం 70% ఇన్వెస్ట్ చేయాలి, 30% మనం మనీ అనేది చేతిలో పెట్టుకో ఉండాలి. సో ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతామో ఇలాంటి కంపెనీస్ మొత్తం దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఈ కంపెనీ ఏదైతే వేరే సెగ్మెంట్స్కి వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది సప్లై అనేది చేస్తూ ఉంటుంది. సో రైల్వే లైన్స్లో ఏదైతే లైన్స్కి ఏదైతే ఉంటాయో దానికి కూడా కెపాసిటర్స్ మొత్తం ఈ కంపెనీ అనేది సప్లై చేస్తుంది. అదేవిధంగా కేబుల్స్ దాంట్లో కూడా ఈ కంపెనీ ఉంది. అదేవిధంగా ఆటోమేటిక్ లూబ్రికెంట్స్ అయినా, సో డిఫరెంట్ ప్రోడక్ట్స్లో ఈ కంపెనీ అనేది ఉంది. అదేవిధంగా వీళ్ళ కెపాసిటర్స్లో వీళ్ళ మార్కెట్ వరల్డ్లోనే 3rd పొజిషన్ మార్కెట్ లీడర్గా క్యాప్చర్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కెపెక్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ వీళ్ళ యొక్క రెవెన్యూ కానీ మనం కానీ చూసినట్టయితే రెవెన్యూలో కూడా ఎవ్రీ ఇయర్ మనకు జంప్, ఇయర్లీ మనం కానీ చూస్తే ఎవ్రీ ఇయర్ మనకు జంప్ అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ మనం కానీ చూస్తే ఎవ్రీ ఇయర్లో జంప్ అనేది కనిపిస్తుంది. సో గవర్నమెంట్ కూడా చాలా పిఎల్ఎస్ స్కీమ్స్ అని చాలా యాక్టివ్గా బూస్టప్ చేయడం వల్ల మన కంపెనీస్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ కంపెనీ మనకు కానీ క్రెడిట్ యాక్స్ గ్రామీణ్. సో ఈ కంపెనీ మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ 5 yearsలో మనం కానీ చూస్తే 200% రిటర్న్ ఇచ్చింది. మ్యాక్సిమం కనిపించి సో 2018లో లిస్ట్ అయింది కంపెనీ. సో ఏదైతే మనకు బజాజ్ ఫినాన్స్ ఏదైతే ఉందో ఆ కంపెనీ అదేవిధంగా బిజినెస్ మోడల్ ఈ కంపెనీ. కానీ దానికన్నా బజాజ్ ఫినాన్స్ కన్నా ఫ్యూచర్లో మనం కానీ ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కంపారిజన్ మీరు కానీ చూసినట్టయితే బజాజ్ ఫినాన్స్ లాస్ట్ 5 years కన్నా ఈ కంపెనీ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ఫ్యూచర్లో ఈ కంపెనీ ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ క్రెడిట్ యాక్స్ గ్రామీణ బ్యాంక్. సో ఈ కంపెనీ మనం కానీ చూస్తే వీళ్ళ యొక్క రెవెన్యూ కానీ మనం చూస్తే ఎవ్రీ ఇయర్ వీళ్ళకి రెవెన్యూలో జంప్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ మనకు కరోనా టైంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్బీఐ తీసుకొచ్చిన రూల్స్, ఈఎంఐస్ లేట్గా పేమెంట్ అయిన దాన్ని ఎక్స్టెండ్ చేసింది కాబట్టి వీళ్ళ క్వార్టర్ కొద్దిగా తగ్గింది. కానీ తర్వాత నుంచి మనకు ఎక్కువ బూస్టప్ అనేది కనిపిస్తుంది మనకు. సో ఈ నెక్స్ట్ కంపెనీ మనకు సిగ్మా సోల్. సో ఏదైతే మనకు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీలో.
దాంట్లో వచ్చి మనకు హ్యాపీయెస్ట్ మైండ్ అయినా, ఇన్ఫోసిస్, విప్రో అయినా, సో డిఫరెంట్ సీజీ ఏదైతే మ్యాప్ మై ఇండియా అయినా, సో మంచి కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వచ్చి ఈ కంపెనీ మనకి ఎక్కువ ఇప్పటికి రిటర్న్ ఎక్కువ ఇవ్వలేదు, కానీ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మనం కానీ చూస్తే ఫ్యూచర్లో ఇంకా ఈ కంపెనీ మనం ఇంకా రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కంపెనీ సిగ్మాసాల్ ఈ కంపెనీ, సో ఈ కంపెనీ మనం కానీ చూస్తే వేరే సెగ్మెంట్స్లో ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఐఓటీ మీద అయినా, సో ప్రతి ఒక్క లేటెస్ట్ ట్రెండ్ మీద ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది. అదేవిధంగా ప్రాపర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో వీళ్ళ యొక్క రెవెన్యూ మనం కానీ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ మనం ఇయర్లీ వైజ్ మనం కానీ చూస్తే ఎవ్రీ ఇయర్ వీళ్ళ రెవెన్యూలో కూడా జంప్ ఉంది, అదేవిధంగా ప్రాఫిట్లో కూడా జంప్ ఉంది. సో ఈ కంపెనీ ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కంపెనీ మనం కానీ చూస్తే కేసాల్ ఇండియా. సో ఈ కంపెనీ కూడా మనకు ఏ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ ఏదైతే ఐఓటీ డివైస్ అయినా, ఏఐ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అయినా, సో బిగ్ డేటా అయినా, సో మొబైల్ ప్రతి ఒక్క దాంట్లో మొబైల్ అప్లికేషన్, సేల్స్ ఫోర్స్ అయినా, సో ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్గా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది వీళ్ళ కస్టమర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ కంపెనీ ఫ్యూచర్లో మనకి ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా వీళ్ళ రెవెన్యూ కూడా మనం చూస్తే ఎవ్రీ ఇయర్ వీళ్ళ రెవెన్యూలో కూడా జంప్ అనేది కనిపిస్తూ ఉంది, అదేవిధంగా ప్రాఫిట్లో కూడా మనకు జంప్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ 2020 జస్ట్ 68 lakhs సంపాదించే కంపెనీ ఇప్పుడు 24 crores వెళ్ళిపోయింది. దీని ద్వారా మనకు ఏమర్థమవుతుంది, వీళ్ళ యొక్క మార్కెట్లో వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఎంత డిమాండ్ అనేది మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ కంపెనీ మనకు వచ్చేసి రెయిన్బో హాస్పిటల్స్. సో ఈ కంపెనీ కూడా లాస్ట్ వచ్చినప్పటి నుంచి ఇన్వెస్టర్స్కి 136% రిటర్న్ ఇచ్చింది. సో ఈ కంపెనీ ఇంకా ఏదైతే హాస్పిటల్స్ ఏదైతే సెగ్మెంట్లో, అదే మన సౌత్ ఇండియాలో చాలా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. అదేవిధంగా నార్త్ సైడ్లో కూడా నయోడాలో అటు సైడ్ కూడా వీళ్ళు హాస్పిటల్ అనేది ఓపెన్ చేశారు. సో ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క ఇయర్లీ మనం కానీ చూస్తుంటే రెవెన్యూలో కూడా ఎవ్రీ ఇయర్ మనకు జంప్ అనేది కనిపిస్తుంది, ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ అనేది జంప్ అనేది కనిపిస్తుంది. సో ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తర్వాత అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కంపెనీ మనకు వస్తే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా. సో ఈ కంపెనీ కూడా ఏదైతే మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసాం సీజీ పవర్ అని, ఈ కంపెనీ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ కంపెనీ కింద చాలా కంపెనీస్ ఆల్మోస్ట్ 8-10 కంపెనీ సబ్సిడరీస్ ఉన్నాయి ఈ కంపెనీ. సో అదేవిధంగా దాంట్లోంచి ప్రాఫిట్స్ మొత్తం ఈ కంపెనీ లాస్ వచ్చినా కానీ ఈ కంపెనీ ఓన్ ఏదైతే మనకు బిఎస్సి సైకిల్స్ అయినా, సో తర్వాత ఈవీ ట్రాక్టర్స్ అయినా, ఈవీ 3-wheelers అయినా దాంట్లో కూడా యాక్టివ్గా ఉంది. అదేవిధంగా ఏదైతే మనకు రైల్వేలో కూడా వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది ఈ కంపెనీలో. సో ఫ్యూచర్లో ఆల్మోస్ట్ 5 years మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ 900% రిటర్న్ ఇచ్చింది. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ మనం కానీ చూస్తే డిఫరెంట్, అదేగాక ఏదైతే టీఎంపీ బార్స్ ఏదైతే ఉంటాయో మన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్లో టీఎంపీ బార్స్ అయినా, సో ఈ కంపెనీ వీళ్ళదే టీఎంపీ బార్స్ కూడా. సో అదేవిధంగా డిఫరెంట్ ఈ మొబిలిటీ సొల్యూషన్లో శక్తి గేర్స్ అయినా, సో దాంట్లో కూడా వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సో గ్రూప్ కూడా చాలా పెద్ద గ్రూప్ కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళక మనం కానీ చూస్తే వీళ్ళకి రెవెన్యూ దాంట్లో కూడా ఎవ్రీ ఇయర్ రెవెన్యూలో కూడా జంప్ అనేది కనిపిస్తూ ఉంది, అలానే ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ మనకు జంప్ అనేది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ కంపెనీ మనం కానీ చూస్తే పాలీక్యాబ్. సో ఈ కంపెనీ ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 5 yearsలో 600% రిటర్న్, కానీ ఈ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్, కాంపౌండ్ గ్రోత్ కంపెనీ ఈ కంపెనీ. సో వీళ్ళ యొక్క మార్కెట్ లీడర్గా ఉంది కేబుల్ దాంట్లో ఈ కంపెనీ. అదేవిధంగా వీళ్ళు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా ఎంటర్ అయ్యారు, దాంట్లో కూడా మార్కెట్ లీడర్గా బిహేవ్ చేస్తున్నారు రాబోయే కాలంలో. సో ఈ కంపెనీకి మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళకి రెవెన్యూ ఎవ్రీ ఇయర్ మనకు జంప్ అనేది కనిపిస్తుంది. ఇయర్లీ వైజ్ మనం కానీ చూస్తుంటే ఎవ్రీ ఇయర్ జంప్ అనేది కనిపిస్తుంది, అదేవిధంగా ప్రాఫిట్లో కూడా జంప్ అనేది కనిపిస్తుంది. సో ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కంపెనీ మనం కానీ చూస్తే బ్రాండ్ కాన్సెప్ట్. సో ఈ కంపెనీ ఆల్మోస్ట్ 5 yearsలో 600% రిటర్న్ ఇచ్చింది. సో మ్యాక్సిమం మనం కానీ చూస్తే 600, అదే 1 yearలో మనం కానీ చూస్తే 200% రిటర్న్ ఇచ్చింది. సో వీళ్ళకి బిజినెస్ మోడల్ మనం కానీ చూస్తే ఏదో ట్రావెల్ బ్యాగ్స్ అయినా, తర్వాత వీళ్ళకి బ్రాండ్స్ బెల్ట్స్ అయినా, సో వేరియస్ సెక్టర్లో వీళ్ళు వర్క్ చేస్తాను. మీరు కానీ ఇక్కడ కానీ చూస్తున్నారు డిఫరెంట్ బ్రాండ్స్తో ఈ కంపెనీ ట్రావెల్ బ్యాగ్స్ అయినా, సో లేడీస్ యూస్ చేసే బ్యాగ్స్ అయినా, సో ఇలా స్కూల్ బ్యాగ్స్ అయినా, సో ఇలా డిఫరెంట్ బ్రాండ్స్తో ఈ కంపెనీ అనేది మార్కెట్లో లిస్ట్ అయింది. సో ఈ కంపెనీ రెవెన్యూ కానీ మనం రెవెన్యూ కానీ ఇయర్లీ వైజ్ మనం కానీ చూస్తే రెవెన్యూలో ఎవ్రీ ఇయర్ జంప్ అనేది కనిపిస్తుంది, ప్రాఫిట్లో అనేది లాస్ట్ కరోనా అప్పుడు కింద పడింది, కానీ తర్వాత నుంచి బాగానే జంప్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ కంపెనీ మనకు వచ్చి వారిన్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఈ కంపెనీ మనకు కానీ ఇప్పుడు క్రాష్లో ఉంది, వన్స్ ఇంకా కింద పడే ఛాన్సెస్ ఉంది. సో కింద పడిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 5 years మనకు కనిపిస్తే ఆల్మోస్ట్ ఈ కంపెనీ 6000% రిటర్న్ ఇచ్చింది. సో మ్యాక్సిమం ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీలో ఈ కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే వీళ్ళు ఓన్ జనరేటర్
ఇన్వర్టర్స్ కూడా ఈ కంపెనీ ఉంది, రెన్యూబుల్ దాంట్లో సోలార్ యూస్ చేసి దాంట్లో కూడా మార్కెట్ లీడర్గా ఉంది కంపెనీ. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ కంపెనీలో మనకు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సో వీళ్ళ రెవెన్యూలో కూడా మీరు 13 తర్వాత ఫస్ట్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఇలా రెన్యూబుల్ సెక్టర్ ఏదైతే సోలార్ ప్లాంట్స్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ బల్క్గా చాలా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వీళ్ళకి రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి. కానీ ఈ కంపెనీ ఫ్యూచర్లో వీళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ మనం కానీ చూస్తే దాని ద్వారా వీళ్ళకి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ కంపెనీ మనకు కానీ చూస్తే సిర్కా పెయింట్స్. సో ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ డివిడెండ్ బోనస్ స్ప్లిట్ కూడా అయింది ఈ కంపెనీ. సో ఆల్మోస్ట్ 600% రిటర్న్స్ ఇన్ లాస్ట్ 5 years మనం కానీ చూస్తే 473%. వీళ్ళ కాంట్రాక్ట్స్ మనం కానీ చూసినట్టయితే బర్జర్ పెయింట్, ఏషియన్ దాంట్లో చూస్తే వాళ్ళంతా నెగిటివ్లో ఉంది. కానీ ఈ కంపెనీ మనం కానీ చూస్తే వీళ్ళు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో మెయిన్గా వీళ్ళ యొక్క సో ఈ కంపెనీ కూడా ఏదైతే పెయింట్ సెక్టర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనేది ఆఫీసెస్కైనా, సో ఇంటీరియర్ అయినా ఎక్స్టీరియర్ అయినా, తర్వాత వీళ్ళకి డిఫరెంట్ ప్రీమియం బ్రాండ్స్ కలర్స్ కలర్ కోటింగ్ అయినా, సో ఈ కంపెనీ డిఫరెంట్ దాంట్లో కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. మార్కెట్ లీడర్గా ఉంది ఈ కంపెనీ వీళ్ళ సెగ్మెంట్లో. ఫ్యూచర్లో ఈ కంపెనీ కూడా ఎక్కువ మనకు రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా మనకు వీళ్ళకి రెవెన్యూ ఎవ్రీ ఇయర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ మనకు జంప్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ మనకు చూస్తే హిందుస్థాన్ ఫుడ్. సో ఏదైతే లాస్ట్ 5 yearsలో ఈ కంపెనీ మనం చూస్తే 600% రిటర్న్ ఇచ్చింది. అదే మ్యాక్సిమం మనం చూస్తే ఆల్మోస్ట్ ఆ తర్వాత ఈ కంపెనీ బోనస్ స్ప్లిట్ కూడా ఉంది ఈ కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆల్మోస్ట్ 27 plants ఉన్నాయి. అదే 30 years ఎక్స్పీరియన్స్. సో ఎంప్లాయీస్ అయినా అదేవిధంగా అదిగా ప్రతి ఒక్క మంచి క్లయింట్స్కి వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ అని చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీకి ఈ కంపెనీ అనేది వేరే సెగ్మెంట్స్, ఒకే సెగ్మెంట్ ఎఫ్ఎంసీజీ ఒక్కటే కాకుండా మేము ప్రతి ఒక్క డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఈ కంపెనీ. సో అదే వీళ్ళ యొక్క మనకు రెవెన్యూ వీళ్ళ ప్రాఫిట్లో కూడా మనం చూస్తే ఎవ్రీ ఇయర్ రెవెన్యూలో జంప్ అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్లో కూడా మనం చూస్తే ఎవ్రీ ఇయర్ జంప్ అనేది కనిపిస్తుంది. ఈ కంపెనీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే నియోజన్ కెమికల్. సో ఈ కంపెనీ వీళ్ళ కెమికల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. అదేవిధంగా వీళ్ళు కొత్తగా జపనీస్ కంపెనీస్తో టైప్ అయ్యారు. దాని ద్వారా వీళ్ళు ఏదైతే లిథియం అయిన బ్యాటరీ లోపల యూస్ కెమికల్స్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం కోసం చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. అదేగాక మన గవర్నమెంట్ కూడా ఈవీ సెగ్మెంట్ నుంచి చాలా ఎక్కువగా ఫోకస్లో ఉంది కాబట్టి సో ఈ కంపెనీ కూడా మనకి ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు కెమికల్ సెక్టర్ ఏదైతే డౌన్లో ఉంది కాబట్టి వన్ సెక్టర్ కానీ సెక్టర్ ర్యాలీ కానీ వస్తే ఈ కంపెనీ ఈ రేంజ్ కన్నా చాలా హైగా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు కానీ మీరు కానీ చూస్తుంది కన్సాలిడేట్ అయిపోయింది ఈ కంపెనీ. సో ఫ్యూచర్లో ఎక్కువ రేట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కంపెనీ మనం కానీ వీళ్ళ యొక్క రెవెన్యూ కానీ మనం కానీ చూసినట్టయితే ఇయర్లీ వైజ్ చూసాం ఎవ్రీ ఇయర్ మనకు రెవెన్యూలో జంప్ ఉంది. అదేవిధంగా వీళ్ళ ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ జంప్ అనేది కనిపిస్తుంది. ఈ ఒక్క స్టాక్సే కాదు, ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో జస్ట్ నేను 15 చెప్పాను కాబట్టి సో 15 స్టాక్సే కవర్ చేశాను. సో ఆల్రెడీ నేను మంచి స్టాక్స్ నా పాత వీడియోలు కవర్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ అయితే ఆ వీడియో గురించి చూడండి. ఈ వీడియో గురించి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.